ఆ బాబాయ్ మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటావు? ఒకటే బాబాయ్ చెప్తా, పిడి చేసుకో ఓపెనా. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, మీకెవ్వరు చెప్పరు. రా అంటే రాక్షసుడు, జా అంటే జరేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని అందులో యమకింకరుడు. కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చా సీఎం గారు పుట్టుకొస్తాడు, కేసీఆర్ బామ్మర్ది. నాతో నువ్వు పెట్టుకోలేవురా, నువ్వు 40 రోజుల సీఎం, నేను జీవితాంతం, నేను బతుకున్నంత వరకు టైగర్. 40 రోజుల తర్వాత నువ్వు ఓడిపోతావు. నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నా నిన్ను గెలవనీయా, నిన్ను నేను గెలవనీయా. ఎందుకు తెలుసా? నీ అంత పాపాత్ముడు ఎవరు లేడు బే. కొడుకును సీఎం చేయాలని తహతహలాడుతాను. కల్వకుంట్ల చంద్రశేఖర్, ఓకే, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటిదే? పెళ్లి కాలా, లేక దానికి మొగనికి ఇంటి పేరులా? ఇద్దరిని చంపేస్తా. 62 ఏళ్ళ వయసు, అరే అనే ఛాన్స్ ఎవరికి ఇయ్యలే. నేను ఎవరికి భయపడరా, భయానికే నేనంటే భయం. భయం కాలా పాషా బోల్తే బే, కాలా పాషా. కలేజా ఉన్నోని కమిన గాని కాదు, ఎవడైనా సరే, మహమూద్ అలీ, హోమ్ మినిస్టర్, ఎనీథింగ్ తొక్కి తొక్కి నడుస్తా. ఒక్కనే తిరుగుతా, మేకల మందం తీసుకొని తిరిగా, చిరుతపురు లెక్క నడుస్తా. చిందేసిందనుకో గుండె ఆగి చస్తావు, గుండె ఆగి చస్తావు. నెక్స్ట్ విన్ టు ద కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా పక్కా, బికాస్ ద గివెన్ నాట్ ద సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. రాహుల్ గారు, రేవంత్ రెడ్డి ప్రౌడ్ ఫెలో, దండం అన్నా అంటే నమస్తే పెట్టాడు. కానీ 2 సార్లు గాంధీ భవన్ పైన చాలా మజా ఉన్న కొడుకు. అరే కొడకా, నీది కొడంగల్, నిన్నేదో ప్రెసిడెంట్ చేసిళ్ళు పిసిసి తెలంగాణ. అంత మతం ఎందుకు బే? తెల్ల బట్టలు నువ్వే తొడుతావు బే. 1000 రూపాయలు పడేస్తే నేను కూడా కొంటా. తొక్కుతారు, పక్కరుండద్దు. అన్నం ఇట్లా తిను, ఇట్లా తిన్నావు అనుకో సచ్చి పీక్తావు. కాలా పాష అంటారు రేవంత్ నన్ను. మంచి మంచోళ్ళని జేబులో మడసబెట్టి తిరిగినా. నువ్వెంత బే? నీ రాజకీయం నా ఎంటికలైనంత కాదు, అర్థమైందా? మంచిగా చూడు నా ముఖం, దడ్స్గా చస్తావు. వంకెర ముక్కు, కాలిపోయిన చెవు, ఊసిపోయిన పండ్లు, పాసు పండ్లు, కర్రే ముఖం. నిద్రలా కూడా భయపడతారు. సీఎం గానికే విలువలే. నువ్వెంతరా బచ్చా, నువ్వెంత? ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ లా? కాంగ్రెస్ విన్. సీఎం ఎవరైతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే జానారెడ్డి. రేవంత్ రెడ్డి కానీ చేయొద్దు. చాలా నేను ఒక వారం రోజులు లేకపోతేనే జనాలు అసలు కుర్చీ తాతకి ఏమైందని చెప్పని వీర అభిమానులండి. మీ అందరికీ దండం. నేను క్షేమంగా ఉన్నా, నా భార్య పిల్లలతోటి క్షేమంగా ఉన్నానండి. సో చూసిన వీడియో చూసినప్పుడు కూడా అమ్మగారు అలాగే ఇద్దరు కలిసి చాలా ఏడుస్తున్నారు వీడియో చూసి, కుర్చీ తాత కోసం అని చెప్పి కూడా. అంటే చాలా మంది, కొన్ని లక్షల మంది కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు సంపాదించుకున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటారు మీకు? హ్యాపీ. ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఈ అభిమానులు. ఈ అభిమానులను ఎప్పుడు నేను కించపరచా, వాళ్ళ కోరిక ఎంబడే నేను నడుస్తా. అంతేగాని నా సొంత నిర్ణయాలు తీసుకొని మాత్రం నడవా. ఒకటే నా సొంత నిర్ణయం ఉండే, కేసీఆర్ను గద్దె దించాలా, దించేసిన. దట్స్. నీ రెచ్చగొట్టినంత మాత్రం నేను పిచ్చోని కాను. ఇట్లనే పవన్ కళ్యాణ్ తిట్టకుండా తిట్టిండని చెప్పని అనవసరంగా ఫాల్స్ చేసిండు. దానికి దీనికి సూట్ అయిందా లేదా? పిచ్చోని కాదు బాబాయ్, ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోవడానికి. నెక్స్ట్. సో ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా. సో గురించి రాజకీయాల గురించి, ఎందుకంటే మీరు నాతో చెప్పిన మాటలు ఇవ్వాలి. సో గెలవాలి అని చెప్పారు మీరు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కోసం 3 సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతున్నా నేను అని చెప్పి కూడా మీరు చెప్పారు. ఇది నిజం చెప్పారు. సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? హ్యాపీ. ఫ్రైడే నాడు రేవంత్ రెడ్డి సీఎం గారిని కలుస్తా. ఫ్రైడే? సూపర్. ఈ ఫ్రైడే కలుస్తున్నారు. దొరికిందా అపార్ట్మెంట్? నాకు అపార్ట్మెంట్ ఎందుకండి, నేనే అపార్ట్మెంట్. ఎందుకంటే నాకు ఇల్లు లేదు. సుమారు 8-9 వేలు కిరాయి కట్టుకుంటున్నా.
నాకు డబ్బు అవసరంలా, నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంట్లో ఉండవు. నాకు ఇప్పుడు మీరు సీఎం గారు కట్టిల్లు కదా, మాజీ సీఎం, డబుల్ బెడ్రూమ్ లో దాన్ని ఇందిరా పథకం మీద మార్చిండ్లు. ఒక్కటి ఇవ్వు చాలు, జీవితాంతం రుణపడి ఉంటా. నా వయసు 62 సంవత్సరాలు, మళ్ళీ సంవత్సరం ఉంటానో ఉండనో తెలియదు. దయచేసి నాకు ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి. అప్లై చేసిన మరి ఇంకా పోతా, డైరెక్ట్ నేనే పోతా, డైరెక్ట్ ఫామ్ తీసుకొని అప్లై చేసుకొని డైరెక్ట్ సీఎం కాడికే పోతా, దాని దగ్గరికే పోతా. మరి ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు ఏపీలో? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు? మళ్ళీ జగనే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయితే అంటారు. మరి పవన్ గారు గాని, చంద్రబాబు నాయుడు గాని, చిరంజీవి గాని, వాళ్ళ అన్న నడిపోడు నాగబాబు గాని, వీళ్ళు నలుగురు కలిసి వచ్చినా కూడా వాని బొచ్చొక్కడి బీకరు. జగన్ ఏం చేస్తాడు అంటున్నారు? ఒకటి బాగిన బాబాయ్, వాడు చేస్తాడో చెయ్యడు. ఒకటి బాగిన వాడు ఒక పులి, వాని చెల్లె షర్మిల చిరుత పులి, వాని అమ్మ జయమ్మ అడవికే రాణి. విజయమ్మ ఇక వైఎస్ఆర్ గారు అంటారా, ఈజ్ ద టైగర్. ఇష్టమా మీకు? చాలా. ఆరోగ్యశ్రీ 108 ఆ 2 పథకాల వల్ల కొంతమంది 1000 మంది పిల్లలు బతికిందండి. నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల. అందుకే అతనంటే నాకు అభిమానం. లోటస్ పాయింట్ లా అతని ఇల్లు. అవును, అప్పుడప్పుడు పోతా, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి. లోటస్ పాయింట్ కి ఇంటి ముంగట కట్అవుట్ ఉంటది వైఎస్ఆర్ది. ఒక మంచి పాట పాడతాడా. పాట ఒక్కసారి మా కోసం. నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము, నీ చిరు నవ్వుకౌ మేము పాదాభివందనం చేస్తాము. వైఎస్ఆరో వైఎస్ఆరో. ఆ ఇంట్లో షర్మిల ఉన్నా, జగన్ గారు ఉన్నా, జయమ్మ మేడం ఉన్నా, ఆ పెద్ద మనిషిని మీది పంపంటారు. సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తారంటారు. నేను మీదికి వెళ్ళిపోతా, కాఫీ స్టఫ్ ఇస్తారు, స్నాక్స్ ఏదో ఒకటి తాగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు తాత అంటే ఇట్లా వరంగల్కి వెళ్ళి వచ్చినాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఆ దొరది కటోడు చూసి నాకు అభిమానం అమ్మ అంట. 1000-2000 వాళ్ళకి తోచింది జేబులో పెడతారు. చాలా విలువిస్తారు సార్ నాకు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే మీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయంటే మాకు అప్పుడే అర్థమైపోతుంది ఎంత అభిమానం అంటే మీకు. ఏమైనా చేస్తారు సార్ ఆయన కోసం. అతను చచ్చిపోకపోతే తెలంగాణ రాకపో. అవును, ఈ కేసీఆర్ గాని ఇట్లా పండబెట్టి తొక్కు, తాగి ఫామ్ హౌస్ లో పండుకో మెదక్లో, హైదరాబాద్కి వచ్చినావు అనుకో చంపేస్తాను వైఎస్ఆర్. ఆ గట్స్ ఉన్నాయనయ్యా. వాళ్ళ నాన్నని చూసిన రాజిరెడ్డిని, నలుగురిని ఇట్లా పట్టిండు అనుకో ఇంచు ఇంచు కదలరు. అతను అట్లా. మరి ఈసారి జగనే గెలవడు అంటారు ఏపీ ప్రజలు. అయితే ఇది మాత్రం పక్కా అంటారు. పవన్ కళ్యాణ్ అన్న బాబు అన్న పొత్తులో సీఎం అవుతుంది అంటారు. మరి అతన్ని తట్టుకోవడం పవన్ గాని కాదు కదా, కలర్ వేసుకునే చిరంజీవి కూడా కాదు. నేను ఒక్కని చాలు బాబాయ్ పవన్ కళ్యాణ్కి. వాళ్ళకు మిండని, తెలంగాణలో సీఎం గానికి నేను మిండని, ఆంధ్రలో ఈ 3 అన్నదమ్ములకు నేను మిండని. నా కోసం జనం వేడి చేస్తారు. కుర్చీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు గుర్తుపెట్టుకో ఒకసారి పక్కా. అరే అభిమానులు ఒకటి బాగిను, నీ అన్న బిడ్డ ఏ పొక్కలా అన్నావు? రౌడీ నా కొడక 24 గంటలు రివాల్వర్ పెట్టుకొని తిరుగుతావు. దా నీకు దమ్ముంటే నీ అభిమానం తీసుకొని రారా. అంటే ప్రజల కోసం తన సొంత సంపదను కూడా వదిలిపెట్టి జనాల కోసం వచ్చినందుకు నువ్వు పవన్ కళ్యాణ్ తిడుతున్నావు ఇప్పుడు. పక్కా. ఒకటి ఏం దొరికేనా, జనంకు జై. జనం మంచి కోరు. మీ అన్న పార్టీ పెట్టిండు, కాంగ్రెస్ లోకి చంపాడు. నువ్వు ఇప్పుడు ఇంకో పార్టీ పెట్టినావు, నువ్వు ఏడిపోతావురా. ఏడిపోతాడు అన్ని చేలు ఒకలా ఉండే కదా. మూర్ఖులు బాబాయ్. వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. తలంబ్రాలు సినిమా చూసినావా? జీవిత రాజశేఖర్ అందులో చరణ్ రాజు ఉన్నాడు. ఫస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటది చరణ్ రాజు గారిని. వానికి ఎమ్మెల్యే టికెట్ కావాలి. ఎవరికి? చరణ్ రాజు గారికి. ఒక మినిస్టర్ పిలిచి నీ పిల్లాన్ని ఒక నైట్ పంపు, నీకు టికెట్ ఇస్తా అంటాడు. వాడు డైరెక్ట్ వచ్చి పిల్లాన్ని అడుగుతాడు జీవితాను.
అది దానికి నచ్చలా. ఇంట్లోకి వెళ్ళిపోతే రాజశేఖర్ ఇంటికి తీసుకుపోతాడు. అప్పుడు ఒక పాట ఉంది బాబాయ్, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతితో రోదన రాగంతో పాడే పాట అని. ఏహే, ఈ సినిమా వచ్చి సుమారు 35 సంవత్సరాలు దాటింది, అయినా దానికి దమ్ముంది. వాడు దాన్నే చేసుకున్నాడు జీవితాన్ని శేఖర్. అవును.